ఈరోజు మన యొక్క ధ్యానం సామ్ నంబర్ 73, 73వ కీర్తన చూద్దాం. ఇది మన యొక్క టైటిల్, మన యొక్క మెసేజ్ యొక్క అంశం. ఆసాపు కీర్తన 73, అందులో నుంచి అనేకమైన విషయాలు మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఓకే, చిన్నగా ధ్యానం చేసుకున్నాం. ఆసాపు అనేటువంటి ఒక భక్తుడు సొలొమోను గారి కాలంలో ఉన్నటువంటి ఒక యెరూషలేము దేవాలయంలో పాఠకుడు. ఆయన మంచి పాఠకుడు. యెరూషలేము దేవాలయంలో ఆయన సొలొమోను గారి టైంలో ఉన్నటువంటి లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఆసాపు. మనకి కీర్తనల గ్రంథంలో ఎక్కువ శాతం 75 కీర్తనలు దావీదు గారే రాసినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, చాలామంది ఏమనుకుంటారు, అన్ని కీర్తనలు దావీదు గారే రాశాడు అనుకుంటారు. అట్లా కాదండి. 75 కీర్తనలు మాత్రమే దావీదు గారు రాశాడు. సొలొమోను గారు కొన్ని రాశాడు. అలాగనే ఇంకెవరు రాశారు? ఆసాపు గారు రాశాడు. కోరహ కుమారులు రాశారు. హేమాను రాశాడు. అలాగే మోషే గారి కీర్తనలు ఒక 2 ఉన్నాయి కదా. ఇట్లా 150 కీర్తనలలో అధిక భాగం 75 కీర్తనలు దావీదు గారికి కనబడతాయి. మరి ఆసాపు అనే ఒక భక్తుడు రాసినటువంటి కీర్తనను మనం పరిశీలన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మొదటిగా, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు ఎడల, పరిశుద్ధత కలిగి శుద్ధ హృదయం కలిగి బ్రతికే వాళ్ళ ఎడల ఆయన దయచూపేవాడై ఉన్నాడు అంటూ ఆయన ఏమంటున్నాడంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైన, నా కాళ్ళు స్లిప్ అవ్వడానికి, జారి పడిపోయేటువంటి పరిస్థితిలో నేనున్నాను అని చెప్పి అన్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే అక్కడే రాసుంది, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. అది అక్కడ దేవుడు శుద్ధ హృదయము, భక్తి కలిగిన వాళ్ళ పట్ల దయగలిగి ఉంటాడు అనుకుంటే భక్తిహీనుల క్షేమం నాకు కంటబడుతుంది. దేవుడు పరిశుద్ధుల పక్షాన, నీతిమంతుల పక్షాన, యథార్థవంతుల పక్షాన ఉంటాడు అనుకుంటే, ఇదిగో దుష్టులు క్షేమంగా ఉండటం నాకు కనబడింది, భక్తిహీనులు క్షేమంగా ఉండటం నాకు కనబడింది. దాన్ని బట్టి నేను చాలా ఫీల్ అయిపోతున్నాను. దాన్ని బట్టి నాకు చాలా జెలసీగా ఉంది, నా మనసులో మత్సరం వచ్చేసింది అని ఆయన ఈ కీర్తన స్టార్ట్ చేశాడు. ఇది ఈ కీర్తన బాగానే మనం ధ్యానం చేస్తున్నాం కదా. తర్వాత మరొక వ్యక్తి కూడా ఒక ప్రశ్న వేస్తాడు. ఆయన కూడా ఇదే ప్రశ్న దేవుణ్ణి అడుగుతాడు. ఈయనకేం బాధ కలిగింది? ఆసాపు గారికి భక్తిహీనులు క్షేమంగా ఉండటం చూచి మత్సరపడ్డాడు. ఈయనకి అసూయ చేసింది. ఆయన ఆసాపు గారు మంచి వాళ్ళను చూసి అసూయపడట్లే, ఇక్కడ చెడ్డవాళ్లను చూసి జలసీగా ఫీల్ అవుతున్నాడు. ఇర్మియా ప్రవక్త గురించి కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు. దేవా, ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, దేవా, నీతో నేను వాదిస్తే, నీ వైపు నేను చూస్తే నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, న్యాయం విధించే దేవుడిగా ఉన్నావు. కానీ దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లుతున్నారే, అదే నాకు నచ్చలేదు దేవుడా. ఏమంటున్నాడు ఆయన? నీవు న్యాయవంతుడివే, చూడటానికి న్యాయంగానే ఉన్నావు, నీ మార్గము న్యాయమైనదే, కానీ దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లునేలా, వాళ్ళు వర్ధిల్లుతున్నారే. మహావిశ్వాసఘాతకులు సుఖంగా ఉన్నారే, ఏంటిది అని ఇర్మియా ప్రవక్తకి ప్రశ్న కలిగింది. అక్కడ ప్రశ్న ఆయన వేసింది దేవునికి. ఏంటి ప్రభువా, ఏంటి ఇలా ఉంది, ఏంటి సమాజం? నువ్వు న్యాయవంతుడివే, నీ న్యాయాన్ని గురించి నేను ప్రశ్నించట్లేదు. నీవు మంచివాడవే, నువ్వు దయగలిగిన వాడు, దాని గురించి నాకు ప్రాబ్లం లేదు. కానీ దుష్టులు
విశ్వాసఘాతకులు వృద్ధిల్లుతున్నారు, సుఖపడుతున్నారు. వాళ్ళని నాటుచున్నావు నీవు, వాళ్ళేమో ఫలాలు ఇస్తూ ఉన్నారు. ఏంటి ప్రభువా ఇది? ఇదేమిటి అన్యాయం ఏంటయ్యా అని ఇర్మియా గారు అడుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు కూడా ఈ ప్రశ్న చాలా ఏళ్ల క్రితం అంటే 20 సంవత్సరాల క్రితం, 20 ఏళ్ళ క్రితం నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నా జీవితాన్ని చూసినప్పుడు అనుకునేవాడిని, చాలా బాధపడేవాడిని. ప్రశ్న వచ్చేది, ఏంటి మేము దేవుని పేరును పెట్టుకుని దేవుడు పిలిస్తే వచ్చాం కదా సేవకి, మాకేంటి కష్టాలు, మాకేంటి ఇబ్బందులు, ఏం అన్యాయం చేశాం, ఎవరికేం మేము ద్రోహం చేశాం, ఆయన పిలిచాడు సేవకి వచ్చాము, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఇది ఎంతకాలం అసలు? అరే వాళ్ళు చూడు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు చూడు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు చూడు ఎంత మంచిగా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా, ఇలాంటి ప్రశ్నలు మనసులో మెదిలేయి. ఆసాపు గారికి నాకంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు వచ్చేసాయి. ఇర్మియా ప్రవక్త గారికి ఎప్పుడో వచ్చింది. నీతిమంతులైనటువంటి వారు ఆ చెడ్డవారిని చూసి ఓర్చలేకపోవటం, దుష్టులను చూసి జలసీగా ఫీల్ అవ్వడం, మనం చేసే పనులు, మనమేంటి దారిద్రతలో ఉన్నాం, మనమేంటి కష్టంలో ఉన్నాం, మనమేంటి ఈ బాధల్లో ఉన్నాం, ఈ వెట్టి చాకిరి ఏంటి మాకు ఈ సమస్య అని ఎన్నోసార్లు మనం కదా అనుకుని ఉంటాం. మనం చూసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి అనీతిమంతులను చూసినప్పుడు, విశ్వాసఘాతకులను చూసినప్పుడు, దేవుని ఎరగని వాళ్ళని చూసినప్పుడు, అసలు దేవుడు అంటే అసహించుకునే వాళ్ళని చూసినప్పుడు, క్రైస్తవులంటే ద్వేషించే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు బైబిల్ అంటే చదవని వాళ్ళు, బైబిల్ అంటే ద్వేషిస్తారు, క్రైస్తవులంటే పడదు, అలాంటి వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే ఎలా ఉంటుంది మనకి? ప్రభువా మేమేం పాపం చేసామయ్యా, వాడే బాగున్నాడు కదా, వాళ్ళే మంచిగా ఉన్నారు కదా, ఏంటి నాకు ఈ పరిస్థితి అనేటువంటి బాధ మనలో కూడా ఆసాపులో వచ్చినట్లుగా, ఇర్మియా ప్రవక్తలో వచ్చినట్లుగా మనకు కూడా వస్తాయి. మేము ఇన్ని బాధలకు గురవుతున్నాం, ఇంత భయంకరమైన పాపాలు చేసేవాడు, అన్యాయాలు చేసేవాడు, వాడు చూడు ఎంత చక్కగా తిరుగుతున్నాడో, రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు హాయిగా, వాడు ఒక మనిషిని చంపేసి వచ్చాడు, మళ్ళీ హాయిగా తిరుగుతున్నాడు, వాడు ఒక మనిషిని చంపి జైల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, మళ్ళీ వచ్చి యథావిధిగా జీవిస్తున్నాడు, వాడు మంచి లైఫ్ బాగుంది, మేమేంటి ఇలాగున్నామేంటి మేము అనే ప్రశ్న, మన సందేహాలు మన జీవితాల్లో చాలాసార్లు ఆసాపు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త కూడా, విశ్వాసఘాతకులు వర్ధిల్లనేలా ప్రభువా, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు ప్రభువా, దుష్టులు వర్ధిల్లుతున్నారు ప్రభువా, ఏంటి సిచ్యువేషన్, ఇలా ఏంటి, వాళ్ళకు అలా ఏంటి, మాకేంటి ఇలా కదా. దుష్టులు వర్ధిల్లనేలా, ఎవరు దుష్టులు? సొదమ మనుషులు దుష్టులు, దుర్మార్గులట. కాబట్టి దుష్టులు అంటే ఎవరు? దుష్టక్రియలు చేసేవారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దుష్టులు అంటే ఎవరు అక్కడ రాసి ఉంటుంది. 12వ అధ్యాయము 10వ వచనం, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను నగుదురు, దుష్టులు తమ దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దుష్టుడు గురించి రాశాడు, ఏ దుష్టుడును దేవుని సంగతులు, దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు, చెడ్డ కార్యాలు చేస్తారు, పాపిష్టి పనులు చేస్తారు దుష్టులు. ఓకే అండి. కాబట్టి దుష్టులు ఎవరు అంటే వీళ్ళు అన్నమాట. కానీ వాళ్ళే వర్ధిల్లుతున్నారంట సమాజంలో, వాళ్ళే బాగున్నారు, వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళే మంచిగా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ దుష్టులైనటువంటి మనుషులు ఏం చేస్తారు? కీర్తన 10వ అధ్యాయము 4వ వచనం, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారింపడని, విచారణ చేయడని అనుకుంటారట వీళ్ళు. దుష్టులు పొగరెక్కి, పొగరెక్కి వాళ్ళట ఏం చేస్తారంట? అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు. మీరు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? దుష్టులు కొన్నిసార్లు మాట్లాడి, అరే నా నుండి నిన్ను ఎవడు విడిపిస్తాడు రా, నా చేతిలో నుండి నిన్ను ఎవడు విడిపిస్తాడు, ఇంకేమంట, నీ దిక్కున్న చోట చెప్పుకోపో,
పొగరెక్కిన మాటలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్నటువంటి కులం, వాళ్ళకున్నటువంటి మతం, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, ఆధిక్యతలు చూసి పొగరుతో, గర్వముతో, అహంకారంతో మాట్లాడతారు. ఎంత బాధాకరమైన విషయం అండి. కాబట్టి దుష్టులు దుష్టకార్యాలను చేస్తారు, దుష్టులు దుష్టకార్యాలను చేస్తారు. భక్తిహీనుల జీవితం అలా ఉంటుంది, చెడ్డవాళ్ళ జీవితం అలా ఉంటుంది. పొగరుగా, భయంకరంగా వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందుకనే భక్తుడైనటువంటి ఆసాబు గారికి చాలా ఆలోచన వచ్చింది. ఏమంటాడో చూద్దాం. ఇప్పుడు మనం కీర్తన 73లోనికి వద్దాం. మన యొక్క కీర్తన అదే, మన అంశం అదే, అక్కడే ఉన్నాం మనం. ఈయన ఇలాంటి విశ్వాసఘాతకులు, అటు ఇర్మియా గారికి కానీ, ఇటు ఆసాబు గారికి కానీ, ఆయన యొక్క పరిశోధనలో ఆయన చూస్తున్నటువంటి దృష్టికోణంలో చాలామంది దుష్టులు వర్ధిల్లుతున్నారు, దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. భక్తిహీనులు క్షేమంగా బతుకుతున్నారు, కానీ భక్తి కలిగిన వాడు దిగజారుడు స్థితిలో ఉంటున్నాడు, దిగిపోయి ఉంటున్నాడు. వాళ్ళకి, భక్తి కలిగిన వాళ్ళకి, నీతిమంతులకి సరి అయినటువంటి ఇల్లు ఉండదు, సరి అయినటువంటి ఆహారం ఉండదు, మరి పేదరికపు స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. ఇంకా పదవి ఉండదు, అధికారం ఉండదు, లేకపోతే కులం విషయంలో వెనకబడిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఉద్యోగం విషయంలో వెనకబడిన వాళ్ళు అయి ఉండొచ్చు. అనేక రీతులుగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు బ్యాక్వర్డ్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఏం చేస్తారు చెప్పండి? మన స్థితిని చూసినప్పుడు, వాళ్ళ స్థితిని చూసినప్పుడు మీరు చాలాసార్లు కంపేర్ చేసుకుని ఉండొచ్చు మరి కదండి. క్షేమంగా వాళ్ళు కనపడుతున్నారు, భక్తిహీనులు క్షేమంగా కనపడుతున్నారు. అలాంటి వారిని చూసి మత్సరం కలిగిందట, ఈయనకి జెలసీగా ఫీల్ అయ్యాడంట ఆసాపు గారు. చాలా బాధ కలిగిందంట, చాలా ఫీల్ అయిపోయాడంట. చదువుకుంటుందా ఇప్పుడు 73వ కీర్తన 4 నుంచి. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మత్సరం అంటే జెలసీ. మరణమందు వారికి యాతన లేవు, ఓ దేవా, ఓ దేవా. వాళ్ళు బ్రతికినా 10,000 అంటారు కదా, చచ్చినా వాడికి 10 లక్షాధికారి, బతికినా, విన్నారా ఎప్పుడని ఈ వర్డ్? చచ్చినా బ్రతికినా. భక్తిహీనుడి యొక్క జీవితంలో మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. మనకేమన్నా రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నానా రభస మనకి. నీతిమంతులైన వారికి, భక్తులైన వారికి, ప్రార్థించే వారికి, పరిశుద్ధులైన వారికి, నీతిమంతులైన వారికి ఉన్న సమస్యలు ఇవి. కానీ వాళ్ళకి ఉండవు. ఇంకా ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇబ్బందులు మనకుండే ఇబ్బందులు వాళ్ళకి లేవు. ఉన్నాయా? మీకు రాలేదు ఎప్పుడైనా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నామండి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి. నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, పిల్లలను చదివించుకోలేక, ఏమండి, వాళ్ళకి ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక, ఏదో చిన్న గుడిసె వేసుకుందామంటే, ఏదో చిన్న రేకుల షెడ్ వేసుకుందామంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు. కానీ భక్తిహీనులు క్షేమంగా ఉన్నారట, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి అంటున్న మాటలు ఇవన్నీ కూడా చాలా గర్వంగా మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? మీరు చర్చికి పోతున్నారుగా, చర్చికి పోయేవాళ్ళు మీకే ఇన్ని బాధలు రావాలా? ప్రార్థన చేసేవాళ్ళు మీకే ఇన్ని కష్టాలు రావాలా? మరి అంతసేటు చర్చికి పోతారు, 24 గంటలు చర్చి దగ్గరే ఉంటారు, 24 గంటలు ప్రార్థన చేస్తారు, 24 గంటలు కన్నీళ్లు విడుస్తారు, ఓ బైబిల్ బైబిల్ అంటారు, బైబిల్ పట్టుకుని తిరుగుతారు, సువార్త అంటారు, మా దేవుడు గొప్ప అంటారు, నా యేసు ప్రభు గొప్పోడు అంటారు, ఆయన ఒక మాట పడనీరు. కానీ మీకే ఏంటి ఇలా ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు వచ్చేవాళ్ళు చాలామంది మనం అందరం ఉంటాం. మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో మీరు ప్రార్థనకు పోయేవాళ్ళుగా మేమే బాగున్నాం, మీరేంది ఇట్లున్నారు? మీకే దరిద్రం, పిల్లలను చదివించుకోలేకపోతున్నారు, మీకే రోగాలు, మీ యేసు ప్రభు ఎడిపోయాడు, మీ దేవుడు ఏమయ్యాడు, ఇదేనా మీ భక్తి? వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు అలా అంటూ ఉంటారు. మీ ప్రార్థన ఏమైంది? ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, ఆ ప్రార్థన అంటున్నారు, ఈ ప్రార్థన అంటున్నారు. ఏంటి? మీ దేవుడు ఏమైపోయాడు, మీ భక్తి ఏమైపోయింది? ఎవరు అనేది? భక్తిహీనులు. క్షేమంగా ఉన్నటువంటి భక్తిహీనులు మాట్లాడే మాటలండి ఇవన్నీ కూడా. వర్ధిల్లుతున్న దుష్టత్వంలో వర్ధిల్లుతూ
కోటలు కోటలు కట్టుకుంటున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలండి. ఆనాడు వేల సంవత్సరాల నాడు, అంటే యేసుక్రీస్తుకు పూర్వం 1000 ఏండ్ల నాడు ఆసాపు అనేటువంటి భక్తుడు తన కీర్తనలో రాసినటువంటి మాటలే ఈ రోజున మన విడికిడిలో కూడా, మన జీవితాల్లో కూడా కనబడుతున్నాయి. ఇందులో ఏమి డిఫరెన్స్ లేదు. ఇంకేమన్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నవి, వస్త్రం వలె వారు బలత్కారము ధరించుకుందరు. బట్టలు ధరించుకున్నట్టుగా బలత్కారం ధరించుకుంటారు. గర్వము, ఆ ప్రైడ్ వాళ్ళకి ఒక నెక్లెస్ లాగా ఉంటుందట. ప్రైడ్ వాళ్ళకి గొంతు చుట్టూ ఉంటుంది. ఇంకా క్రొవ్వు చేత వారి కన్నులు, వాళ్ళ చూపులు కూడా డిఫరెంట్గా ఉండిపోతాయట. మనల్ని చూస్తే, బలహీనలను చూసినప్పుడు డిఫరెంట్గా చూస్తారు వాళ్ళు మనల్ని. క్రొవ్వు చేత మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు, ఏమి ఎగతాళి? మీరు ప్రార్థన పోయేవాళ్ళుగా మాట్లాడితే ఇదే. మీరు ప్రార్థన పోయేవాళ్ళుగా మీరు ఎట్లనైనా ఉండేది, ఇలా మాట్లాడవచ్చా? ప్రార్థనకు పోయేవాళ్ళు ఇలా మాట్లాడవచ్చా? ఇలా అబద్ధం చెప్పొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడో ఇంటి ఓనర్తో, ఏమండి 4 రోజులు అయినాక ఇస్తానండి ఇంటికి రాయను అనుకో, 4 రోజుల తర్వాత టక్కన ఆయన వచ్చి కొడతాడు, గంట కొడతాడు. కొట్టి, ఏమయ్యా ఏది 4 రోజులు ఇస్తానన్నాగా? సార్ డబ్బులు రా. ఇంతే ఉంటారా మీ ప్రార్థన వాళ్ళంతా? ఇదేనా మీ దేవుడు నేర్పేది? అబ్బాయి ఏంటండి ఎగతాళి? గర్వము కంఠహారం వలె ధరించుకుని ఉన్నటువంటి లోకం అండి. ఎగతాళి చేయుచు, ఎగతాళి చేస్తున్నారట. బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. చూడండి, దుర్మార్గుల యొక్క, దుష్టుల యొక్క జీవితాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన కనబడింది, ఆయన రీసెర్చ్లో ఆసాపు గారికి కనబడ్డటువంటి దృశ్యం 1000 సంవత్సరాల నాడు. ఇంకేమన్నాడు? గర్వంగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. చూడండి, మనము ఉదాహరణకి ఎవరినైనా అన్యాయంగా మాట్లాడండి అనుకోండి, నేను వెళ్ళి మాట్లాడితే, ఏమయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను వాదన పెట్టుకున్నట్లా కాదు, ఇది కరెక్ట్ అన్నాం అనుకో, ఈలోపు వాళ్ళ తరఫు వాళ్ళు అందరూ పోగవుతారు. ఏమంటారు తెలుసా? మాస్టర్ గారు లైట్ తీసుకోండి. ఆడ అన్యాయం మాటలు, పోనీ లైట్ తీసుకోండి, చేరిపోతారు వాళ్ళ పక్షాన. రాజకీయ నాయకులు వాళ్ళ పక్షాన చేరిపోతారు. ఆడికి అసలు జనం ఉన్నారో లేదో తెలియదు, ఆ టైంకి వచ్చేసేస్తారు, వారి పక్షాన పోగైపోతారు. మీరే రాజీ పడండి, ఏమోలేండి మీరు దేవుని ఎరిగిన వాళ్ళు కదా, ప్రార్థన చేసేవాళ్ళు కదా. అరే వాడు అన్యాయంగా మాట్లాడాడయ్యా, పోన్లేండి సార్ వదిలేసేయండి, వాళ్ళ పక్షాన్ని చేరిపోతున్నారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత దారుణమైన పరిస్థితి. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. 11, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. అసలు మహోన్నతుడైన దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు పిచ్చోడు, ఆ దేవుడు లేడు, ఆయనకు అసలు తెలివి ఉందా అని గర్వముతో మాట్లాడతారట. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. ఎట్టివారు భక్తిహీనులు? ఆ పైన ఉన్న వాళ్ళంతా, ఆ పైన 4వ వచనం నుండి మొదలు పెడితే, 3వ వచనం నుండి మొదలు పెడితే 12వ వచనం వరకు ఒక కేటగిరీ కనిపిస్తుంది మనకి. దుష్టులైనటువంటి వారి యొక్క తత్వము, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ క్రియలు, ఇవన్నీ కనపడతా ఉంటాయి. అలాంటి దుష్టుల్ని మనం చూసినప్పుడు ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఎంతో భక్తితో, ప్రార్థనతో, క్రమం తప్పకుండా చర్చికి వస్తూ ప్రార్థన చేస్తూ మనం ఎంతగానో తగ్గించుకుని దేవునికి అర్పణలు ఇస్తూ దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆశతో బ్రతుకుతున్నటువంటి దేవుని బిడ్డలకు ఎలా ఉంటుందంటే, అయ్యో ఏంటిది నా జీవితం, నేను మంచి కోసమే కదా వెళ్ళింది, ఇలా జరిగింది ఏంటి, ఏంటి ప్రభువా నాకు ఇది, ఏంటి ప్రభువా నాకు ఇది, ఏంటయ్యా నాకు ఈ శోధన, అసలు నువ్వు ఉన్నవా నా పక్షాన? ఇక మొదలైద్ది మన మాటలు మొదలవుతూ ఉంటాయి. ఆ భక్తుడు ఇంకేమన్నాడు చూద్దాం. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎల్లప్పుడూ ధనవృద్ధి నిశ్చింతగా. మనకేముంది? దేవుని ప్రజలకి ఉంది చింత, ఎప్పుడు చింత. ఎట్లా నా పిల్లల్ని, ఎట్లా నా కుటుంబాన్ని, ఎట్లా నా మెయింటెనెన్స్, ఎట్లా నా జీవితం ఎలా నడుస్తుంది, ఎట్లా, ఏంటి, వాట్ నెక్స్ట్ డే ఏమిటి, ఇది చింత. మనకున్న చింత వాళ్ళకు నిశ్చింత. ధనవంతులకు నిశ్చింత, మనకు చింత కదండి. ఆసాపు గారు ఎప్పుడో ఇదంతా రీసెర్చ్లో ఆయన తేలింది. ఇంకా క్రిందికి వద్దాం. ధనవృద్ధి చేసుకుంటారు, వీళ్ళంతా ధనవృద్ధి చేసుకుంటున్నారు.
ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి ఆసాపు గారికి బాధ కలిగింది, నొచ్చుకున్నాడు ఆయన. ఇర్మియా గారికి బాధ కలిగింది, జల్సీ అనిపించింది. ఏంట్రా వీళ్ళు ప్రవక్తలండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఆసాపు గారు కూడా ఒక మంచి పాఠకుడు, కీర్తనకారుడు సొలొమోను యొక్క దేవాలయంలో మంచి సింగర్ ఆయన. ఆయన పరిశీలనలో ఇదంతా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చేసి ఆగిపోయాడు టక్కన. ఇక క్రిందికి వద్దాం, చూద్దాం 13. అప్పుడు ఆయన అన్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలున్నై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఏమనుకుంటున్నాడు ఆయన? ఆయనకే అనుకుంటున్నాడు ఏమని, ఎందుకు నేను ఇంత భక్తి చేసి ఇంకెందుకు అనవసరం, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వేస్ట్గా. వాళ్ళే బాగున్నారు, భక్తిహీనులే బాగున్నారు, దుర్మార్గులే వర్ధిల్లుతున్నారు, దేవుణ్ణి ఎరగని విశ్వాసఘాతుకులే గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు. సమాజంలో వాళ్ళే కదండి చలామణి అయ్యేది. రాజకీయ నాయకులు వాళ్ళే, సింగర్లు వాళ్ళే, మ్యూజిషియన్స్ వాళ్ళే. పేదలకి అవకాశం లేదు. ఒక పేదవాడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ అడిగితే వాడు ఇయ్యడు. ఎగ్గొట్టి పారిపోయే విజయమాల్యాకి, ఇంకెవరైనా పెద్ద పెద్దవాళ్ళు ఆదాని లాంటి వాళ్ళకి ఇస్తారు, పేదవాడికి ఇయ్యడు. ఒక రైతుకి రుణమాఫీ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు బ్యాంకు వాళ్ళకి. 6 నెలలు కష్టపడి పంట పండించే వ్యక్తికి సహాయం చేయడం రాదు వీళ్ళకి, బ్యాంకర్లకి కదా. ఎంతో కష్టపడి పని చేసేటువంటి వెట్టి చాకిరీ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి చేస్తారా? లేదండి. ఎంత దారుణమైన పరిస్థితి. భక్తుడికి బాధ కలిగింది ఇలాంటి సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు. ఏంటి ఇదంతా చూసి ఇంకెందుకు నేను భక్తి చేయడం, ఎందుకు? చేతులు కడుక్కుంటున్నాను, ప్రతిరోజు శుభ్రంగా ఉంటున్నాను, మంచి మనసుతో ఉంటున్నాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, శుద్ధ హృదయుడై ఉండటం ఎందుకు ప్రభువా? ఇక చాలించేస్తాను, ఇక క్లోజ్. ఇక నా భక్తి నాకెందుకు నచ్చట్లేదు ప్రభువా, నాకైతే బాధగా ఉంది, నువ్వేమనుకో ప్రభువా, నాకు చాలా మనసు కష్టంగా ఉంది ప్రభువా, ప్రతిదినం నేను అనుభవిస్తున్న ఈ శిక్ష మామూలు శిక్ష కాదు, నాకు నా మనస్సులో ఇంత వేదన ఉందని దేవుడితో చెప్తున్నాడు అని ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడలా, ఇక వద్దులే ప్రభువా, ఇక నేను ఇంత శుద్ధి చేసుకుని ప్రార్థన చేసుకుని బాప్తిసం తీసుకుని నీలో ఇంత నమ్మకంగా బ్రతుకుతుంటే నాకు ఇలాంటి పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రోగములు, అయ్యో దేవా ఇల్లు లేదు, వాకిలు లేదు, నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, ఇక నేను శుద్ధి చేసుకోవడం వేస్ట్, ఇక నా హృదయాన్ని పవిత్రపరచుకోవడం వేస్ట్ అని రేపు నా కుమారులకి నేనేం చెప్పాలి, నా బిడ్డలకి నేనేం చెప్పాలి? అరే నేను నమ్ముకున్న దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టేశాడురా, మీరు కూడా నమ్ముకోవద్దని చెప్పాలా? లేదా మీరు నమ్ముకుంటే ఆ దేవుడి పట్ల భక్తి కలిగి ప్రార్థన చేస్తూ మీరు కూడా ఇలాగే ఉండండి అంటే మీరు కూడా నాలాగా ఉండితే మోసపోతారు కదా, నేను నా కుమారులను మోసపుచ్చిన వాడిని అవుతాను కదా. దేవా అసలు ఏంటిది? ఆయన అంటున్నాడు ఆ భక్తుడు, నేను ఇంత శుద్ధత కలిగి, పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, ఇంత పవిత్రంగా నేను బ్రతికి ఇదిగో చివరికి దరిద్రుడిగా నేను చనిపోతే నా బిడ్డలకి నేనేం చెప్పాలి? వాళ్ళు కూడా రేపు మోసపోతారేమో. అసలు దీని గురించి అట్లా కాదు, నేను ఒక్కసారి కూర్చోవాలి, రీసెర్చ్ చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చొని దీని గురించి అసలు ఏమిటి అని క్వశ్చన్ చేయాలి దేవుణ్ణి, అసలు దీని గురించినటువంటి ఆన్సర్ ఏంటో దేవుణ్ణి అడగాలి అని చెప్పి ఆయన కట్టండి ఆయాసంగా బాధాకరంగా ఉందట. ఇక మొదలుపెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనం, అయినా నువ్వు దీనిని తెలుసుకునవలెనని, ఎంత మంచి ఆలోచన వచ్చింది చూడండి. ఆయన విడిచిపెట్టేసా ఇలా దేవుణ్ణి, ఇక చాలే ప్రభు, భక్తిహీనులే బాగున్నారు, దుర్మార్గులే వర్ధిల్లుతున్నారు, ఎందుకయ్యా నేను ఇంత పాటలు పాడి భక్తి చేసి ఇదంతా ఎందుకు ఇంకా నాకు, ఇక చాలు, ఇక నేను చేయలేను భక్తి, ఒరే అబ్బాయిలు మీరు కూడా చేయబోకండ్రా అని చెప్పాలా నా కొడుకులకి, నా బిడ్డలకి? అసలు ఏంటి అసలు ఇది? ఒకసారి నేను అని ఆయనట, ఏంటి ప్రభు వాళ్ళ అంతం ఏంటి అసలు? 16వ వచనం, అయినను దీనిని తెలుసుకున్న వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. అసలు వాళ్ళ యొక్క ఎండింగ్ ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు, అసలు ఏంటి అని దాని గురించి అట దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి పోయి ఆసాపు గారు దాన్ని ధ్యానిస్తున్నాడట. దేవుని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవా ఏంటి
వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎంత సుఖంగా బ్రతుకుతున్నారు వాళ్ళు, నిశ్చింతగా ఉన్నారు వాళ్ళు, రోగాలు లేవు, వ్యాధులు లేవు, కంఠహారం వలె గర్వాన్ని ధరించుకున్నారు, బెదిరిస్తున్నారు వాళ్ళు, అన్నిట్లో చాలా గొప్పగా బ్రతుకుతున్నారు. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ ఎండింగ్ ఏంటి, అసలు వీళ్ళకి ఎక్కడా వీళ్ళ అంతం ఏంటి అసలు అని అడిగాడంట. దేవుడి దగ్గర పోయి అడిగితే దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసండి, 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడజేయుచున్నావు. నాయనా అసపు, ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? కాలు జారే చోటు, భక్తిహీనుల క్షేమం, దుర్మార్గులు వర్ధిల్లటం, విశ్వాసఘాతుకులు వర్ధిల్లటం అనేది నీవు చూచినప్పుడు, ఓ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎక్కడ ఉంచాడో తెలుసా? ఆసాపు చెప్పేశాడు. ఆసాపుకు దేవుడు బయలుపరిచాడు. వారు కాలు జారే చోటనే ఉన్నారు. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ పని అయిపోతుంది. ఇంకా అన్నాడు 19, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు. అస్సలు అయిపోయిందండి వాళ్ళ లైఫ్ను, అయిపోయింది వాళ్ళ పని, వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఈ రోజున వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా పొగరుగా మాట్లాడవచ్చు, వాళ్ళకి అన్నీ బాగుండొచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళు బాగా ఉండొచ్చు. నువ్వు కష్టపడి శ్రమపడి ఇబ్బందులు పడుతూ, పేదరికాన్ని అనుభవిస్తూ, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ, కొన్నిసార్లు మన సేవకులు విశ్వాసులు కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. మేము సేవకు వచ్చిన కొత్తలో కొంతమంది అనేవాళ్ళు, పాస్టర్ గారు మీరు ఎంతకాలం అవుతుందండి సేవకు వచ్చి అంటే, మేము వచ్చండి చాలా కాలం అవుతుందండి. చాలా కాలం అవుతుందా? ఒక 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాలైనా మీకు చర్చి లేదా? అవునండి, ఇంటికి రాయిలు కట్టుకుంటున్నాం, అట్లానే ఉంటున్నాం. ఏందండి మీరు అసలు నిన్నగాక మొన్న వచ్చినప్పుడు చూడు ఎట్లా డెవలప్ అయిపోతున్నాడు. మీరు కరెక్ట్ లేరు. ఒక సహోదరి ఇంటికి ప్రార్థన చేయడానికి పోతే ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో, ప్రభువా ఏమని చేస్తుందో తెలుసా? ప్రభువా వీళ్ళు ఏం పాపం చేశారు, ఇంకా వీళ్ళు వర్ధిల్లట్లేదయ్యా, వాళ్ళని క్షమించయ్యా. ఎవరు నాయన నా ప్రార్థన ఇదేంట్రా నాయన? ఒక విశ్వాసి చేసే ప్రార్థన, వీళ్ళకేం పాపం ఉందో ప్రభువా, వీళ్ళు ఏం చేయకూడని పాపం. వచ్చిందే సేవకి, దేవుని కొరకు బ్రతకటానికి వచ్చాము, కష్టమైన నిష్ఠురమైన ఆయన కోసం. ఆమె చేసే అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేము వెంటనే పైకి రావాలి. ఇదే మన ఆలోచనలు కూడా, వెంటనే పైకి రావాలి, మనం ప్రార్థన చేసిన వెంటనే అభివృద్ధి చెందాలి, వెంటనే మనం అన్నీ అయిపోవాలనే ఆలోచన. అది తప్పండి. మా సేవా జీవితంలో దాదాపుగా 2015వ సంవత్సరం 14వ సంవత్సరం వరకు నేను ఇంటి కిరాయిళ్లలోనే బ్రతికినాను. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచే నేను అన్నేళ్లు నా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాను. విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ నడుచుకుంటూ వచ్చాను. అనేవాళ్ళు ఏందో వీళ్ళకే పాపం ఉందో ఏమో పాపం, మాట్లాడండి, ఎంత భలే బాధ అనిపించేది. ఆ ప్రశ్న నాకు కూడా, ఏంటి ప్రభువా, నేను ఇంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంటే, ఇంతగా గోజాడుతుంటే వాళ్ళు బాగున్నారు, నాకేంటయ్యా? ఒక కనీసం నేను అడిగేవాడిని, ఈ ఖమ్మం పట్టణంలో ఒక 75 గజాలు స్థలం ఉంటే చాలా, అందులో కట్టుకుని చిన్న గుడిసెలాగా వేసుకుని నేను సేవ చేస్తాను ప్రభువా అని ఎప్పుడూ కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేవాడిని. ఈ ఇంటి రెంట్లు బాధలు పడలేము. కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులు, వీళ్ళు బ్రతకలేకొచ్చారు, వీళ్ళ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని ఈ మాటలన్నీ ఏంటి ప్రభువా, మా జీవితం ఇంతేనా, ఇక మేము ముందుకు వెళ్ళలేమా అని ఎన్నోసార్లు కన్నీళ్లు గార్చిన రోజులు రాత్రుళ్ళు బహుగా ప్రార్థించాను. 75 గజాలు చాలు ప్రభు, ఒక 70 గజాలు 75 గజాలు చాలు అంటే దేవుడు 333 గజాలు స్థలం ఇచ్చాడు నాకు. ఎన్నేళ్ళు తర్వాత అండి, చాలా ఏళ్ళు పట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడు. కానీ ఇక్కడ మనకు వెంటనే ఏమైపోతాం తెలుసా? మన జీవితాల్లో వెంటనే మనం జరగాలనుకోవడం తప్పు. దుష్టులను చూసి, లేదా ఆ దేవుని ఎరగని విగ్రహారాధికులను చూచి, లేకపోతే ఇంకెవరినో చూచి, రాజకీయ నాయకులను చూచి, లోకాన్ని చూసి మనం ఏం కాకూడదు చెప్పండి? అసూయపడకూడదు, కుళ్ళుకోకూడదు, మనం మత్సరపడకూడదు. మనం యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, మరి ఎందుకు వీళ్ళ జీవితాలు ఇట్లా అనంటే ఇక్కడ రాసిన మాట ఒకసారి చూద్దాం. దోపిడిగాండ్రు కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. వాళ్ళే వర్ధిల్లుతారంట దోపిడిగాండ్రు. ఈ సమాజాన్ని దోపిడిగాండ్రు అండి. రాజకీయంలోకి వస్తే చాలు, అస్సలు
కోట్లు కోట్లు దండుకోవచ్చు, వచ్చేస్తున్నారు ప్రజలను పిచ్చివాళ్ళు చేసేసి కోట్లు కోట్లు దండుకుంటున్న పరిస్థితి. రాజకీయ నాయకులు వరదిల్లిపోతున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు మా బాహుబలమే, మా పదవే మాకు దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళ గురించి ఏమన్నాడు చూద్దాం. 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దుష్టులకి మీరు ఒకటే అనుకోవాలి, దేవుడు అంటున్నాడు. ఇదంతా మనకే చెప్తున్నామండి, బయట వాళ్ళకి కాదు, మనకే. వాళ్ళని మళ్ళీ అనేరు మీరు పోయి, రే నీ కొద్ది కాలమే రా భయ్, నువ్వు వెయిట్ చేయరా అనవాకండి వాళ్ళని. నీ మనసులో అనుకో బాస్, అంతే, ప్రార్థన చేసుకో. దుష్టులకి విజయము, ఆ సక్సెస్ కొద్ది కాలమే, నిమిషం మాత్రమే ఉంటుంది. వాళ్ళు వరదిల్లటం, వారి యొక్క చెట్టులాగా ఎదగడం, వాళ్ళ అభివృద్ధి, ఇవన్నీ కూడా చూసినప్పుడు కొద్ది కాలమే, నిమిషం మాత్రమే వాళ్ళ సంతోషం. ఎంత ఆశ్చర్యం అండి. ఈరోజు మీ ప్రశ్నకి దేవుడు జవాబిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విశ్వాసులు నన్ను అడిగిన ప్రశ్న ఇది. విశ్వాసులు చాలామంది ఏమండి చూసారా, ఆయనే బాగున్నాడండి, ఒకసారి చూస్తే ఆయన గురించే నాకు భలే నచ్చింది అని అంటారు కొంతమంది. అది తప్పది. వాళ్ళు ఎట్లా నీకు నచ్చుతారు? ఒక భక్తిహీనుడు నీకు ఎట్లా నచ్చుతాడు? నీకు భక్తిహీనుడిని ఎట్లా కంపేర్ చేసుకుంటావు? ఒక దేవుడిని ఎరగని వాడిని ఎట్లా కంపేర్ చేసుకుంటావు? నీవు వాళ్ళని చూసి నీకు వాతలు పెట్టుకోవా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకోవా. వాళ్ళని చూసి నువ్వు జలసిగా ఫీల్ అవ్వబాకు, అసూయపడకు. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. ఏమోనండి అప్పులు తీరట్లేదు నాకు, ఏమోనండి ఈ ఇబ్బందులు ఎప్పుడు పోతాయో, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, ఈ కన్నులు ఎప్పుడు పోతాయో అనేటువంటి నీ ఆలోచనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్పకుండా జవాబునిస్తాడు. ఆసాపు కూడా తన జీవితంలో ఏం చేశాడు? ఇక భక్తిని విడిచిపెడదాం అనుకున్నారట. భక్తిని అసలు విడిచిపెట్టేసేద్దాం, ఎందుకండి ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఇవన్నీ ఎందుకు? యోబు గారు భార్య కూడా అన్నది ఏమన్నదో తెలుసా? 10 మంది సంతానం చచ్చిపోయారు దేవుడు అన్నందుకే. యథార్థత, నీతి, మంచితనం అన్నావుగా, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. బుద్ధి లేదా నీకు యోబు? ఆస్తి సంపాదించపోయిందిగా, పట్టకపోయిందిగా, ఇంకెందుకు దేవుడు నీకు? దూషించు, చచ్చిపో, విడిచిపెట్టేసే భక్తిని అని యోబు భార్య అన్నప్పుడు యోబు మహాశయుడు ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? నాకు దేవుడు తల్లి గర్భంలో నుండి ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. ఏంటండి ఎంత మంచి భక్తుడండి ఆయన. యోబు మహాభక్తుడు ఎంత మంచి భక్తుడండి. ఎంతగా ఆలోచించాడు చూడండి. ఇలాగనే ఉంటుంది. ఆగిపోదాం ఇక భక్తి, ఈ కష్టాలు నేను భరించలేను, ఈ బాధలు నేను భరించలేను, ఈ శ్రమలు ఇక వద్దు, ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఆసాపు గారు అనుకున్నాడు. యోబు భార్య కాపేసాయి, ఇక చాలు, చేసిన ప్రార్థన చాలు, ఇక చేసిన భక్తి చాలు, ఇక యథార్థత చాలు, మళ్ళీ నువ్వు మొదలుపెట్టు, మళ్ళీ నువ్వు పాపం చేయి అన్నట్లుగా. ఎందుకురా మీకు ప్రార్థన అంటారు, యేసు ప్రభు అంటారు, ఇన్ని కష్టాలు పడుతుంది మేము చూడలేకపోతున్నాం. మన వాళ్ళు వచ్చి మళ్ళీ జాలిగా మన ముందు మాట్లాడతారు. అసలు మీ బాధలు నేను చూడలేకపోతున్నాను రారా బాబు, యాడికి? వాళ్ళతో కలిసి తిరగటానికి. వాళ్ళు జాలి అదనమాట. మనకు కూడా అనిపిస్తుంది విడిచిపెట్టేసేద్దాం, అసలు ఈ భక్తి వద్దు, ఈ ప్రార్థన వద్దు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను కరుణించట్లేదు. ఎంత శుద్ధంగా ఉన్నా ఎప్పటికప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, నేను పాపాత్ముడయ్యా నన్ను క్షమించు అని శుద్ధి చేసుకున్నా, హృదయాన్ని కడుక్కున్నా, మళ్ళీ మామూలుగా ఉంది నా జీవితం. వాళ్ళే బాగున్నారు. అబద్ధాలు ఆడేవాడు బాగున్నాడు, లంచాలు తీసుకునేవాడు బాగున్నాడు. నీవు పోయి ఆఫీసుకు పోయి లంచం తీసుకోవడానికి, నువ్వు లంచం తీసుకోకపోతే నీకు ఇంట్లో జరగదు, పిల్లల్ని చదివించలేము. తీసుకోకుండా ఉంటే ఏమయ్యా నువ్వు ఒక్కడవే లంచం తీసుకోకపోతే ఇక్కడ ఏమైనా ఒరిగిద్ది అనుకుంటున్నావా? మేము అందరం లేమా? మేము తీసుకోవట్లేదా? మేము కూడా ప్రార్థనకు పోతున్నాం, మేము కూడా మళ్ళీ చూడండి ఇవి కూడా ఉంటాయి. మళ్ళీ మేము కూడా చర్చికి పోతున్నాం, మళ్ళీ దాంట్లో మనోళ్ళే కన్విన్స్ చేసి దాంట్లో లాగటానికి. ఆగిపోలేదండి ఆసాపు గారు, ఆగిపోలేదు. యోబు గారు ఆగిపోలేదు, ఆయన ముందుకు సాగిపోయాడు. కాబట్టి మనం దుర్జనులను చూచి లేదా భక్తిహీనులను చూచి ఏం కావద్దండి, మసరపడొద్దు. కీర్తన 37 దీనికంటే ఆసాపు గారి కంటే ముందు
ఇంకొక ఆయన భక్తుడైనటువంటి ఆసాపు గారి కంటే ముందు దావీదు గారికి కూడా ఇలాంటి ప్రశ్న వచ్చింది. చూద్దాం 37వ కీర్తనలోకి వస్తే ఆయన ప్రార్థన కూడా భలే ఉంటుంది, మీకు ఆయన కూడా చెప్తాడు. చూడండి, ఇక్కడ చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యం అనుసరించుము. చెడ్డవారిని చూచి, ఎవరంటున్నారు ఈ మాట? భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు. ఏమని? చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడొద్దయ్యా. దుష్కార్యములు చేయవారిని, ఆసాపు గారు లాగా పెద్ద రీసెర్చ్ చేయాలి, ఆయనకి ఈజీగా సింపుల్గా తెలిసిపోయింది, ఎందుకంటే ఆయనకి దేవుడి గురించి తెలుసు. ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు, ఆయన సింపుల్గా చెప్పేశాడు. ఆయన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారు ఎలాగైపోతారో తెలుసా? గడ్డి పచ్చగా కనబడి ఆ క్షణం ఎండిపోయినట్లుగానే కూరాకుల వలె వాడిపోతారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు ఎందుకయ్యా మత్సరపడతావు? అది బలం కాదు, కొడితే వచ్చిన వాపు. ఎందుకు ఆ వాపును చూసి నువ్వు ఇదైపోతావు? వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? కాలు జారే చోట ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఒక్క క్షణంలో వాళ్ళ సంతోషం అంతా మటుమాయమైపోతుంది. వాళ్ళకి ఎంతకాలం ఉంటుందో తెలుసా? విజయము ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలమే. దుష్టులకు విజయం కొద్ది కాలం. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఆ మత్సరపడేది దేవుని బిడ్డలం. దేవుడు ఆన్సర్ ఇచ్చేశాడు ఆసాపుకి, దావీదుకు ఆన్సర్ ఇచ్చేశాడు. ఇదిగో నువ్వు వారిని చూసి ఏడవద్దు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యం అనుసరించు. నువ్వు చేయాల్సింది దేవుని యందు నమ్మకం ఉంచు, సత్యాన్నే అనుసరించు, ఆయన బట్టే సంతోషించు, ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఎందుకు దేవా నా జీవితం ఇంకా వర్ధిల్లట్లేదని మౌనంగా నువ్వు కనిపెట్టు. ఎప్పుడు బ్లెస్ చేస్తావయ్యా నన్ను, నా పిల్లల్ని, ఎప్పుడు నా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తావయ్యా అని మౌనంగా మనం చూడాలి, కనిపెట్టాలి. అంతేగాని తన మార్గమును వర్ధిల్లేవా అని చూచి వ్యసనపడద్దు. దుష్టులు వర్ధిల్లటం చూసి, భక్తిహీనులైన వారు వర్ధిల్లటం చూచి మనం వ్యసనపడకూడదు. వ్యసనపడటం అంటే ఫీల్ అవ్వడం, వాళ్ళే బాగున్నారు నేనే బాగోలేదు అనుకోవడం. దయచేసి ఈ రోజు నుండి మీ హృదయాలలో ఇలాంటి ఆలోచన ఉంటే కనుక తీసేయాల్సిందే మనమంతా. ఇంకా చూద్దాం 35వ వచనం, భక్తిహీనుడు ప్రబలియుండుట, ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెదకి తిని గాని వాడు కనబడక పోయాడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలిపోయాడంట, ఎంతో ప్రబలిపోయాడు. మనకు కనబడతా ఉండదు. ఎట్లా ప్రబలిపోతారు? మేడ మీద మేడ, మేడ మీద మేడ, ఓ ఎకరాలు ఎకరాలు భూములు, అన్యాయాలు, అక్రమాలు కదా. మన రాజకీయ నాయకులు 5 ఎకరాల భూమితో రాజకీయంలోకి వస్తాడు, 200 ఎకరాల భూమి కొంటాడు, 200 ఎకరాల భూములు ఉంటాయి. ఇతర దేశాల్లో ప్లాట్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, ఇతర దేశాల్లో కంపెనీలు ఉంటాయి. భారతదేశంలో ఉన్నవాడు వీడు ఇలాగనే ఉంటాడు, పేదవాడు. ఎంత దారుణం అండి, ప్రబలిపోతున్నారు. మీరు ఆ మధ్యకాలంలో నయ్యం అనేటువంటి వాడు ఒకడు గురించి మీరు వినే ఉంటారు. ఒక 3-4 కరోనా టైం ముందు అనుకుంటాను. వాడు రౌడీ షెట్టు, ఎంత సంపాదించాడండి వాడు తర్వాత చచ్చిన తర్వాత వాడిని ఎన్కౌంటర్లో పేల్చి చంపేశారు. వాడు ఆస్తులన్నీ బయటకు వచ్చేసాయి చాలా. ఎంత సంపాదించాడో వాడు, ప్రబలిపోయాడు వాడు. కబ్జాలు, భూ కబ్జాలు అయిపోయింది. దుష్టుడు ప్రబలుతాడు, వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. దుష్టులు వర్ధిల్లుతారు, వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమయ్య గారు ఏదో ఇంతంత స్థలం కొనుక్కున్నా, దాంట్లో ఇల్లు కట్టుకుందామంటే అసలు డబ్బులే ఉండట్లా, వాళ్ళే బాగున్నారు. పోనీ స్టార్ట్ చేశా నేను, ఏదో ముందుకు సాగిద్దామంటే డబ్బులు లేని పరిస్థితి. ఈ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాను తెలుసా నేను? ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలు కట్టా, లేవు. అర్థం చేశాం కానీ 5 ఏళ్ళు కట్టినాం. 5 సంవత్సరాలు దేవుడా నాయన సహాయం చేయి. ఒకటే ప్రార్థన. 5 సంవత్సరాల తర్వాత ఇది మంచిగా అప్పుడైంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అట్లా అయినా ఆగిపోయినాయి, అయినా పర్లేదు దేవుని స్తోత్రం అని చెప్పి ముందుకు సాగుతున్నాం. కాబట్టి భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. వీళ్ళందరూ కూడా కోరాకులు వలి ఏమైపోతారు? వాడిపోతారు, జారే స్థలంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా
క్షణంలో. ఇప్పుడు బాగానే ఉండొచ్చు వాళ్ళంతా, వాళ్ళని చూస్తే మనకు కూడా భయం కలగవచ్చు, మనం వాళ్ళతో పెట్టుకోలేములేండి అనుకోవచ్చు. మనం వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలాగ అనిపిస్తుంది, మనమే ఎక్కడో వాడు గొలియాతులాగా ఉండి నేను ఇంతే ఉన్నాను దావీదులాగా అనిపిస్తుంది మనకి కదా. మనకు ఆ ఆర్థిక స్తోమత లేదనిపిస్తుంది. కానీ ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాళ్ళను చూసి అసూయపడొద్దు, మత్సరపడొద్దు. ఇంకా త్వరగా చూద్దాం దేవుడిచ్చిన ఆన్సర్. ఇవన్నీ దేవుడిచ్చిన ఆన్సర్. సామెతలు 23వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. పాపులను చూచి, పాపాత్ములను చూచి వాళ్ళు బాగున్నారని నువ్వు అనుకుంటే మాత్రం నీ మనస్సులో గనక అసూయ స్టార్ట్ అయిందనుకో, నువ్వు రోగిష్ఠువైతావు ముందు. ఎందుకంటే ఊరికి వాడి గురించి ఆలోచిస్తున్నావు కదా. సంఘస్థులు కూడా, విశ్వాసులు కూడా కొంత ఓర్వలేనితనం ఉంటుందండి మనోళ్ళకు కూడా. అవతల వాళ్ళు మంచి బట్ట కడితే ఓర్చలేము, మంచి లైఫ్ బ్రతికితే నా జీవితం ఎట్లయింది, వాళ్ళే బాగున్నారు. వెంటనే వాళ్ళు ఆయనకి చెప్పింది ఏమండి చూసినావా, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో లేదు, నీ బుద్ధి పాడుగా, నువ్వు ఎప్పుడు బాగుపడాల్సి వస్తావో ఏమని ఏమి తిట్టింది. ఇక స్టార్ట్, ఈయనకి ఎక్కడ లేని మంట, ఎలా సంపాదించాలి ఇక. ఇది మన మైండ్ సెట్. సంఘస్థుల్లో కూడా ఆ యొక్క అసూయ ఉంటే ప్రమాదం అండి, ఆ జెల్సీ ఉంటే ప్రమాదం. ఒకవేళ మన సంఘస్థుల్లో ఎవరైనా దేవుడు వాళ్ళని కష్టపడి ముందుకు వచ్చి అభివృద్ధి అయ్యారు, ఉద్యోగాలు వచ్చినాయి, మంచిగా ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, కోటీశ్వర్లు అయితే కాదు, ఒక మిడిల్ క్లాస్గా, ఒక మధ్యస్థంగా కొద్దో గొప్ప బ్రతుకుతున్నారు. మరి వాళ్ళని చూసి ఎందుకు మనం ఇదవ్వాలి చెప్పండి? ఎందుకు అసూయపడాలి వాళ్ళ గురించి ఎందుకు మత్సరపడాలి? దేవుడు నాకు కూడా ఇస్తాడు, నన్ను కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు అనుకోవాలి. అంతేగాని సంఘంలో కూడా ఇలాంటి జలసీలు, అసూయలు ఉంటే చాలా ప్రమాదం. దానివల్ల నీకు అసూయ అనేది ఎలాంటిది అని అంటే అండి, ఒక యాసిడ్ బాటిల్లో పోస్తే లేదా డబ్బాలో పోసామనుకోండి, యాసిడ్ ఏమైంది? అది ముందు ఆ డబ్బాని, ఆ ప్లాస్టిక్ని తినేస్తుంది, ముందు ఆ వస్తువుని తినేస్తుంది కదా. అసూయ కూడా ఎలాంటిదంటే, మత్సరం కూడా ఎలాంటిదంటే, జెలసీ ఎలాంటిదంటే, మత్సరం అన్నా అసూయ అన్నా జెలసీ అన్నా ఒకటి. అది ఎలాంటిదంటే యాసిడ్ లాంటిది. ముందు మన హృదయాలని, మన పేగులను, మన లోపట ఉన్నటువంటి ఇన్సైడ్ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని తినేస్తుంది. గుర్తుపెట్టుకోండి, లోపల తినేస్తుంది నువ్వు అసూయపరుడు అయితే. అసూయ వల్ల నీకేమైనా మేలు ఉంటుందంటే మేలు ఉండదు. మత్సరం వల్ల నీకేమైనా మేలు ఉంటుందంటే మేలు ఉండదు. ఇద్దరు అన్నల తమ్ములు, ఒక ఇంట్లో వాళ్లే కదా, ఒక తండ్రికి పుట్టిన వాళ్లే కదా, కయ్యను హేబేలు. అసూయ, తమ్ముడు మీద అసూయ. ఎందుకు అసూయ? వాడి క్రియలు మంచిగా ఉన్నాయి, వీడి క్రియలు మంచిగా లేవు. మంచి క్రియలను బట్టి అసూయ పడతారు. అరే నా తమ్ముడు మంచిగా భలే దేవునికి అర్పణ ఇచ్చాడు, నేను కూడా అలాంటి అర్పణలు ఇవ్వాలి, అలా ఇవ్వాలి అనుకోవాలి. నేను కూడా నా తమ్ముడు వలె విశ్వాసంలో మంచిగా ఉండాలి అనుకోవాలి. కానీ నా తమ్ముడిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, వాడు మంచి బ్రతుకు బతుకుతున్నాడు, వాడు బ్రతకొద్దు, వాడిని చంపేయాలి అనుకుని పోయి ఏమైందండి? చంపేశాడు. వాక్యములు అంటాడు వాడిని గురించి చెప్తూ, కయ్యను గురించి, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. 3వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి, నీతి గలవయునై ఉండెను గనుకనే చంపేశాడు. వాడు దుష్టుని సంబంధి. నైనా ఒకవేళ మీ అన్నదమ్ముల్లో కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అసూయపడబాకండి, ఫీల్ కావాకండి, ఓకే నో ప్రాబ్లం, పోనండి ముందుకు పోనండి. కాస్త డబ్బు బాగా సంపాదించుకుంటున్నాడు అనుకోండి, అసూయపడబాకండి. నీకంటే కంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అసూయపడబాకండి, మత్సరపడబాకండి. నీకంటే నీ తమ్ముడు కుటుంబం బాగుందనుకో, నీకంటే మీ అన్నయ్య గారి కుటుంబం బాగుందనుకోండి, నీకంటే నీ తోటికోళ్ళ కుటుంబం బాగుందనుకో, ఓకే రైట్, ఇది దేవుని బిడ్డలకు సంబంధించి. మీరు అసూయపడకండి, జల్సీగా ఫీల్ కావకండి. అది దుష్టుని కార్యము. నువ్వు జల్సీగా ఫీల్ అయ్యావంటే
నీలో అసూయ వచ్చింది అంటే నీవు చాలా దుష్టునికి అవకాశం ఇస్తున్నావు అని దాని అర్థం. కాబట్టి అసూయ ఉండొద్దు. ఈ అసూయ ఏ స్థాయిలో అంటే పరిశుద్ధుడైనటువంటి ఇస్సాకు గారిని కూడా ప్రాబ్లంలో క్రియేట్ చేశారండి ఆనాడు ఫిలిష్తీయులు. ఆదికాండం 26వ అధ్యాయం, నేను ముగిస్తాను త్వరగా, ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము. ఎక్కడో పోయి బ్రతకటానికి పోయాడండి. ఎవరు? ఇస్సాకు గారు. బ్రతకటానికి వేరే దేశానికి వెళ్ళాడు, కరువు వచ్చిందని. కరువు వచ్చిందని వేరే దేశానికి, ఫిలిష్తీయుల దేశానికి వెళితే అక్కడ ఏదో ఆ రాజుగారు దయ వల్ల ఒక బావి తీసుకుని రాజుగారిని అడిగి ఒక బావి తీసుకున్నాడు. ఒక బావి, వెల్. ఆ రోజుల్లో బావులే, మనకలాగా నదులు లేని ప్రదేశాలు అవన్నీ కూడా. ఒక బావిని త్రవ్వి ఆ నీళ్లతో ఆయన పంట వేసుకున్నాడండి, విత్తనాలు వేశాడు. ఆ సంవత్సరం విత్తనం వేస్తే ఆ సంవత్సరం 100 అంతుల ఫలం పొందాడంట. అక్కడ రాసింది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతుల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను. ఆ మనుష్యుడు గొప్పవాడాయను, గొప్పవాడైపోయాడు. దేవుడు గొప్పవాడు చేసేసాడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఎదుగుచుండెను. ఎందుకనండి? అతనికి గొర్రెల ఆస్తి, గుడ్ల ఆస్తి, దాసులు, బహుమంది పనివారు. ఫిలిష్తీయులకట అసూయ కలిగిందటండి. ఫిలిష్తీయులకి ఏమొచ్చి, సరే వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడికి వచ్చి మన దగ్గర మన మీద పెత్తనం చేస్తున్నాడు కదా. అలాగే ఇస్సాకు గారిని కూడా ఏం చేస్తారో తెలుసా? తన అభివృద్ధిని ఓర్చలేక ఆయన త్రవ్వించిన బావిని పూర్తి చేశారంటే, మన్ను పోసి పూర్తి చేసేసారు. ఎంత దుర్మార్గులండి, ఎంత దుష్టమైన మనస్తత్వం అండి వాళ్ళు. సరేలే మనకెందుకులే అని వీళ్ళతో గొడవ ఎందుకులే ముందుకు పోయి ఇంకొక బావి తవ్వించాడు. మళ్ళీ అక్కడికి వచ్చారు, ఇది కూడా మాదే అన్నారు. ఓరే బాబు, ఇది ఎక్కడ గొడవ అని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, మళ్ళీ ఇది కూడా మాదే అన్నారు. అసలు ఈ గొడవ వద్దు మనకి, వీళ్ళతో కాదులే కానీ దూరంగా వెళ్ళిపోదాం అని దూరంగా పోయి అక్కడ ఒక బావి తవ్వించుకుని అక్కడ ఎడమగా పోయి ఉండి అక్కడ స్టార్ట్ చేసుకున్నాడు అంటే కదా. కొన్నిసార్లు మన కుటుంబాల్లో వాళ్ళు కూడా మనం బ్రతుకుతుంటే వార్చలేక మనకి ఏదో సమస్యలు సృష్టిస్తారు. అలాంటప్పుడు ఈ గొడవలు వద్దు, దూరంగా పోయి బతుకుదాం, ఏదైనా ఊరెళ్ళి బతుకుదాం, ఎక్కడో చోట బతుకుదాం, మనకెందుకు అసలు ఈ అన్నలమ్ములతో వద్దిక, వాడు నేను బతికితే ఓర్చట్లేదు కదా, ఎక్కడికో వెళ్ళిపోతాను అని అనుకుని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి అసూయ అనేది చాలా భయంకరమైనది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారిని కూడా ఆనాడు అసూయ చేతనే సిలువ వేశారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. 27వ అధ్యాయము 18వ వచనం. నేను ఎవరిని విడుదల చేయాలి? ప్రజలందరూ వచ్చినప్పుడు నేను ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా, క్రీస్తునా? అక్కడ అర్థమైంది ఆయనకి. ఏమర్థమైంది పిలాతుకి? వారు అసూయ చేత ఆయనను అప్పగించారని. వీళ్ళు దొంగోడిని కోరుకుంటున్నారు కానీ మంచివాడిని వీళ్ళు కోరుకోవట్లేదు. అంటే వీళ్ళల్లో ఏముంది? అసూయ ఉంది. వీడు ఒక బందిపోటు దొంగ, చాలా మందిని చంపిన నరహంతకుడు వీడు బరబ్బా. అలాంటి బరబ్బాను కోరుకుంటున్నారు కానీ ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని మహత్తర కార్యాలు, ఎన్ని మంచి పనులు చేసినా ఆ యేసును సిలువ వేయమని అంటున్నారు. వీళ్ళు కావాలని అసూయతో ఇలా చేస్తున్నారు అని పిలాతుకు అర్థమైపోయింది. యేసు ప్రభు వారి మీద అసూయనే ఉపయోగించారు ఆయుధంగా. అసూయ చేతనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ఉద్యోగంలో నీ మీద అసూయపడే వాళ్ళు ఉంటారు, నువ్వు చేసే వ్యాపారంలో అసూయపడే వాళ్ళు ఉంటారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అసూయపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని ప్రజలు ఏంటంటే వాళ్ళను చూసి, దుష్టులను చూసి, వాళ్ళ ఎదుగుదలను చూసి మనం మాత్రం ఏం కావచ్చు చెప్పండి? అసూయపడొద్దు, మత్సరపడొద్దు. మనం మాత్రం మత్సరపడొద్దు. నిన్ను కూడా దేవుడు వర్ధిల్ల చేయడా? నా బ్రతుకు ఇలాగనే ఉండాలా? నా జీవితం ఇంతేనా? ఇక ఇంతే బ్రతకాలా మేము? ఈ చాలీచాలని జీతాలతో, ఈ ఇల్లు లేని వాకిల్ లేని బ్రతుకులతో, ఈ యొక్క కుటుంబ పోషణే కష్టమైన ఈ పరిస్థితి, ఇలాగనే బ్రతకాలా? అలాంటప్పుడు ఆ దేవుడు ఏమయ్యాడు నా పక్షాన? అసలు
నీకు వస్తుంది ప్రశ్న, కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. చూద్దాం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మనం చివరికి వచ్చేసాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీతిమంతులను ఏం చేస్తాడంటండి దేవుడు? ఏమంటాడు? నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ కన్నీళ్ళు, నీవిచ్చిన కానుకలు, నీవిచ్చినవి ఏవి వ్యర్థం కావని మర్చిపో. కాకపోతే కాస్త ఆలస్యం అటు ఇటుగా. ఓకే అండి, చూద్దాం. ఇంకేమన్నాడు? కీర్తన 1:1 దుష్టుల గురించి చెప్తున్నాడు. వాళ్ళ ఆలోచన చొప్పున నడవబాకండి, వాళ్ళ మార్గాన్ని నిలవబాకండి. దుష్టులకి నీతిమంతులకు ఉన్న డిఫరెన్స్ చెప్పాడు ఇక్కడ. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, దివారాత్రంలో దాన్ని ధ్యానించండి. అప్పుడు మీరు ఎలాగుంటారో తెలుసా? నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. మీరు చేసేదంతా సఫలమవుతుంది. కానీ దుష్టులు, దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు వాళ్ళే అని నువ్వు బాధపడుతున్నావు కదా, వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? గాలి చెదరగొట్టు పొట్టు వలె పొట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతారు. స్లిప్ అయి జారి పడే స్థలంలో వాళ్ళు ఉన్నారు. క్షణమాత్రంలో వారు నాశనంలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళ క్షేమాన్ని నువ్వు చూడబాకు. పొట్టులాగా ఎగిరిపోయే వాళ్ళని చూడబాకు. తాత్కాలికంగా విజయం ఉన్న వాళ్ళని నువ్వు చూడబాకు. తాత్కాలికమైన విజయం ఉన్న వాళ్ళని నువ్వు చూడబాకు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు. నిన్ను మాత్రం నేను సఫలం చేస్తాను. నువ్వు చేసేదంతా సఫలమైంది. ఎప్పుడయ్యా దేవుడా, ఎప్పుడయ్యా వయసు అయిపోతుంది, ఎప్పుడయ్యా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేది? ఏదో వాళ్ళని చూసి చచ్చిపోదాం అనుకుంటే ఇదేంటి ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా మా జీవితాలు కట్టేది? ఇట్లాంటి ఎంత బాధపడుతుంటారండి విశ్వాసులు. చాలా ప్రశ్నలు. ఆ ప్రశ్నలతోనే, ఈ బాధలతోనే విశ్వాసులు అయిన వాళ్ళు ఎక్కడ పోతారో తెలుసా? ఎక్కడ స్వస్థావరం అయ్యగారులు ఉంటే అడగపోతారు. ఈ సమస్యల గురించే, వీటి గురించే. కానీ దేవుడు అన్నాడు, ఓపిక కలిగి ఉండి, దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా. ఇల్లు లేదా? ఓకే, ఇల్లు ఇస్తా, నో ప్రాబ్లం. పిల్లలకి పెళ్ళిళ్ళు, చదువులు, ఇవన్నీ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నావా? ఓకే, అవుతాయి, ఏం పర్లేదు. కొంచెం ఓపిక పట్టు, ప్రార్థన చేయి. తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక. తగిన కాలం ఉందా? ఎస్. ఒక రైట్ టైంలో ఆయన మనల్ని బ్లెస్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. 37వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. 37వ కీర్తన 16వ వచనం. ఈ రెఫరెన్స్లు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ మీరు మళ్ళీ ధ్యానం చేసుకుంటారని. ఇంటికి పోయినాక మళ్ళీ ధ్యానం చేసుకోండి. మీ ప్రశ్నలన్నీ దేవుని ముందు అప్లై చేయండి, దేవుని ముందు పెట్టండి. చూడండి, నీతిమంతుడికి కలిగినది కొంచెమైన, ఈ పాయింట్ మీరు బాగా అర్థమైందా? నువ్వు ఎందుకో బాధపడుతున్నావు వాళ్ళని చూసి వీళ్ళని చూసి. నీతిమంతుడికి వచ్చే కొద్దిపాటి జీతం, ఆ కొద్దిపాటి వ్యాపారంలో వచ్చేటువంటిది. లేకపోతే నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావే, రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తున్నావే, ఆ పని చేసి సంపాదించిన డబ్బు కొంతే ఉంది, దాన్నే కూడబెట్టుకుంటున్నావే, అదంటే గొప్పది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చదవమ్మా వచనం. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల్లో ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నేను ఒకటే చెప్తున్నాను, నీకు 5 లక్షల ప్రాపర్టీ ఉంది, 5 లక్షల ప్రాపర్టీ ఉంది, కష్టపడి సంపాదించుకున్నావు. ఒక దుర్మార్గుడు, దుష్టుడు 1000 కోట్లు ఉన్నాయి వాడికి. దేవుడు కంపారిజన్ చూడండి, భక్తుడి ద్వారా చెప్పాడు. ఏది గొప్ప అంటున్నాడు? ఏది గొప్ప అంట? నీకున్నదే, నువ్వు కష్టపడి సంపాదించుకుని, నీవు ప్రయాసపడి, నీ దగ్గర ఏ యొక్క టాలెంట్తో, ఏ సామర్థ్యంతో నువ్వు డెవలప్ అయ్యావో చూసావా? అదే నీకు బ్లెస్సింగ్, అదే నిన్ను దీవిస్తుంది. ఇక అంతే, ఏం లేదు. మరొక ఆలోచన నీకు లేదు, ఇక అవసరం లేదు అంటున్నాడు. ఇంకా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంటాడు. సామెతలు
10వ అధ్యాయము 16వ వచనం. అక్కడ కూడా అంటాడు, నీతిమంతుల కష్టార్జితము జీవదాయకము అంటాడు. నీతిమంతుల కష్టార్జితం. నీతిమంతుడు అంటే ఎవరు? ఇందాక చెప్పాను కదా, దుష్టుడు అంటే ఎవరో చెప్పాను. దుష్ట కార్యాలు చేయవాడు దుష్టుడు. నీతిమంతుడు అంటే ఎవరు? యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, దేవుడిగా అంగీకరించి, ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన నమ్ముకున్నవాడే నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి క్రమంగా దేవుని మందిరానికి వచ్చేవాడే. ఆయన అంటే ఇష్టపడేవాళ్లే నీతిమంతులు, మరొకడు కాదు. అయితే ఆ నీతిమంతుడి గురించి చెప్తూ ఏమంటున్నాడు? చదవండి అమ్మా. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. అందులో జీవం ఉందట, లైఫ్, జీవం ఉంది, బ్రతుకుంది అందులో, దాంట్లో ప్రాణం ఉంది. అబ్బా, ఇప్పుడు అందులో నుంచి నీకు ₹1 పోయినా, ₹1 వేస్ట్ అయిన దేవుడు ఊరుకుంటాడు? నీ ప్రాణం విలవిల్లాడిపోవచ్చు. నా డబ్బులు, నేను ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ అయిపోయాయి, నీకు బాధగా అనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసు? బాధపడబాకు నాయనా, అది జీవంతో కూడుకున్నది. ఎందుకంటే కొంతమంది బాధపడతారండి, నేను ఎంత కష్టపడి సంపాదించాను, ఆ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, వృధా అయిపోయినాయి. కొంతమంది ట్యాప్లో నీళ్లు వచ్చినంత, నీళ్లు వృధా చేసినంత ఈజీగా డబ్బులు వేస్ట్ చేసేస్తారు. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, దాన్ని విచ్చలవిడిగా వేస్ట్ చేస్తే నీళ్ళప్రాయంలాగా ఏంటి పరిస్థితి చెప్పండి? అలాగని పిసనగొట్టుగా ఉండొద్దు, అలాగని దోబరాగా ఉండొద్దు, మధ్యస్థంగా బ్రతకటం అవసరం. 30వ వచనం కూడా ఉంది చూడండి, అక్కడే నీతిమంతుల కష్టార్జితాన్ని గురించి చెప్తూ 10:30. అమ్మా, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఇక అసలు నీతిమంతుడిని దేవుడు ఫిక్స్ చేసేస్తాడు, స్థిరపరిచేస్తాడు. ఆయన ఒక్కసారి స్థిరపరిస్తే ఇంకంతే సంగతి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్థిరపడతావు. దుర్జనులను చూసి, దుష్టులను చూసి, భక్తిహీనుల క్షేమాన్ని చూసి, లోకాన్ని చూసి నువ్వు బాధపడొద్దు. దయచేసి అసూయపడొద్దు, మత్సరపడొద్దు, కుళ్ళుకోవద్దు. సామెతలు 11:28. 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు. కానీ ఇక్కడ చిగురాకు వలె వర్ధిల్లుతారు. ఒక చిగురు అంటే నిదానంగా 3 బారినట్లుగా అనిపిస్తుంది, కానీ ఆ చిగురు ఎంత గొప్పదో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను అలా బ్లెస్ చేస్తాడు. దయచేసి మీరు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆసాపుకు వచ్చిన ప్రశ్న, ఆసాపు జీవితంలో భక్తిహీనుల క్షేమం కంటబడిందట. ఆయనకి ఏమన్నాడు? ఇక నా భక్తి వేస్ట్, ఎందుకు ఇంత ప్రయాసపడి నేను ఇంత భక్తి చేస్తున్నా, శుద్ధంగా ఉన్నా, చేతులు కడుక్కుని బ్రతుకుతున్నా, పవిత్రంగా బతుకుతున్నా, కానీ భక్తిహీనుడే బాగున్నాడు. వాడి కంఠానికి గర్వము హారం వలె ధరించుకున్న, రోగాలు లేవు వాడికి, వ్యాధులు లేవు వాడికి, బాధలు లేవు, ఇబ్బందులు లేవు. మాకేంటి ఇబ్బందులు? అసలు ఏంటి? అయినా కూడా నా బిడ్డలు నేను మోసం చేస్తున్నానేమో. ఒకవేళ అరే నీ అనవసరంగా నేను భక్తి చేసి చెడిపోయారా, మీరు చేయబాకండ్రా అని చెప్పి చెప్పాలా? వాళ్ళని సరైన రూట్లో నడిపించాలా? అసలు ఏం చేయాలి? వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి. ఏం చేయాలని దేవుని దగ్గర అడిగాడంట. ప్రశ్నిస్తే దేవుడు జవాబిచ్చాడు. ఏమండి, బైబిల్లో నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ఇక్కడ దేవుని వాక్యము మనిషి యొక్క 1000 సంవత్సరాలుగా మానవ హృదయం దేవునికి తెలుసండి. అందుకోసం ఏ తరములో ఏ మనిషి ఎలాగుంటాడో ఆయనకు తెలుసు. కాబట్టి తన గ్రంథంలో ప్రతిదీ రాయించేశాడు, చెప్పేస్తాడు. అవన్నీ ఉంటాయి అంతే, మనం చదివితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. తరతరాలుగా వచ్చే దైవ సంతోషం నీకు కావాలా, తాత్కాలికంగా ఉండేది కావాలా? ఆలోచన చేయండి. శాశ్వతమైన దీవెన దేవుడు ఇస్తానంటున్నాడు కదా మనకి, తరతరాలుగా దేవుడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అది గ్రహించి ఆయన ఏం చేశాడు తెలుసా? నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ప్రార్థన చేశాడు. మనం కూడా అదే చేయాలి. మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఈ సూత్రాన్ని గమనించండి, ఈ విషయాలు గమనించండి. దయచేసి ఎవరైనా కృంగిపోతున్నారేమో, ఎవరైనా జలసీగా ఫీల్ అవుతున్నారేమో ఎదుటి వాళ్ళని చూసి, లేదా చెడ్డ వాళ్ళని చూసి, భక్తిహీనులను చూసి మనం బాధపడొద్దు దయచేసి. ఓకే, రైట్, ప్రొసీడ్. కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ఉండేది కొద్ది కాలమే అనుకోవాలి అంతే. మనం కొద్ది కాలమే దుష్టులకి విజయం. కాలు జారే స్థలంలో ఉన్నారు వాళ్ళు. వదకు సిద్ధం చేస్తున్నాడు దేవుడు, మేపుతున్నాడు. బలిసిన గొర్రెలను మేపునాడు, మేపుతున్నాడు వాళ్ళని, మేపుతున్నాడు. మేనేంటి? మనం మాత్రం ఆయన కొరకు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని
ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మీ మాటలు ఆసాపు భక్తుడు నాయనా, ఇర్మియా ప్రవక్త వీళ్ళు అంటున్న మాటలు దుష్టులు వర్ధిల్లనేలా, విశ్వాసఘాతకులు తమ మార్గములు వర్ధిల్లనేలా అని బాధపడినారు. ఆసాపు అయితే భక్తిహీనులు క్షేమం నా కంటబడితే నాకు మత్సరం కలిగింది. కానీ వారికి జవాబులు ఇచ్చారు మీరు. వారు కాలు జారే చోట ఉన్నారని, వారు కూరాకుల వలె వాడిపోతారని, వారు క్షణమాత్రములో నశించిపోతారని, వారి విజయం కొద్ది కాలమే ఉంటుందని మీరు మాట్లాడి వారి విశ్వాసాన్ని దృఢపరిచారు ప్రభు. ఈ రోజున మా జీవితాల్లో కూడా మాకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ ఈరోజు నీ గ్రంథం ద్వారా, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలకు నాయనా ఆన్సర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. వాళ్ళతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, స్తుతిస్తున్నానయ్యా. కనికరించి దీవించండి, వారి హృదయాల్లో నెమ్మదిని ప్రసాదించమని, నిన్ను బట్టి నీ యందు నమ్మిక ఉంచి సత్యమును అనుసరిస్తూ మేలు చేసేవారిగా వారిని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.